నమస్తే అండి. ఈరోజు నేను దొండకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందు నూనె పెట్టుకున్నానండి. ఇందులో మనం నూనె వేడెక్కిపోయింది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఒక 5 టమాటాలండి కోసుకొని ఉంచుకున్నాను. ఇవి 300 గ్రాములు దొండకాయలండి. వేసుకుందాం. దొండకాయలు అలా వేసేసుకుంటే రెండు ఒకసారి మగ్గిపోతాయండి. ఉల్లిపాయలు దొండకాయలు రెండు ఒకేసారి మగ్గిపోతాయి. చాలా తొందరగా కూడా అయిపోద్దండి కూర. పసుపు వేసుకుందామండి. ఇందులో కూరకు తగినంత. రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. బాగా కలిపేసుకుందాం. కలిసేలాగా మొత్తం ఉల్లిపాయలు దొండకాయలు పసుపు ఉప్పు అన్నీ పట్టేస్తాయండి ముక్కలకి. తొందరగా ఉడికిపోతాయి. ఇలా వేసుకుంటే ముందే పసుపు ఉప్పు బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, ఉల్లిపాయలని దొండకాయలు కొద్దిగా మగ్గింది. ఈ ఉల్లిపాయలు కూడా ఎలా మగ్గినాయి కూడా అలాగే మగ్గుతాయి. దొండకాయలు కూడా రెండు ఒకసారి వేసుకుంటే కొద్దిగా మగ్గాలండి. చూడండి, బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందామండి. ఇది బాగా కలిపేసుకుందాం. మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, టమాటాలు మెత్తబడింది. కొద్దిగా మెత్తపడాలండి. మనం ఇప్పుడు వేడి చూసి లగనుకుందాం. మెత్తగా ఉంటాయి అలాగంటే కొద్దిగా గట్టిగా ఉంటాయి. బాగా ఉడికిపోయాయండి టమాటాలు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగాని టమాటాలు వేసుకుంటే. దొండకాయలు బాగా కలిపేసుకొని ఇందులో కారం వేసుకుందాం. తగినంత అండి కారం. మరీ ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి కారం. సరిపడా వేసుకుందాం చూసుకొని కలిపి. కొద్దిగా వేగాలండి కారం. నీళ్ళు వేగితే పచ్చివాసన పోద్ది. చూసారా, ఈ కారం అయితే సరిపోద్దండి. కూరగాయల్లో తక్కువే ఉండాలండి కారం. అదే మనం నీచు కూరలోకి అయితే ఎక్కువ వేసుకోవాలి కారం. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం వేయడానికి సరిపడా నీళ్ళు వేసుకుందాం. గ్రేవీ కూడా బాగుంటుందండి టమాటాలు వేసుకుంటే మనకి కలుపుకోవడానికి. అలా వేసుకుంటే టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయండి. నాటు టమాటాలు అండి ఇవి. దాని గురించి చాలా ఉడికిపోయాయి. అదే హైబ్రిడ్ టమాటాలు అయితే మనకి ఇలా ఉడకో. సరే, కారం వేగుతుందండి. ఇందులో మనం నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఉడికేలాగా వేసుకోవాలండి. నేనైతే గ్లాస్ నిండా వేసుకున్నాను. మనం మంచినీళ్ళు తాగుతాం కదండి, గ్లాస్ నిండా వేసుకున్నాను. ఉప్పు చూసుకొని మూత పెట్టి వండుకుందామండి. చూడండి, నాకైతే ఉప్పు సరిపోలేదండి. కొద్దిగా వేసుకుంటున్నాను ఉప్పు. బాగా కలిపేసుకొని మూత పెట్టి వండుకుందాం. చూడండి, దగ్గర అంతా ఉడికింది. దగ్గరకంట చూసారా. గ్రేవీ ఎక్కువ తినేవాళ్ళు ఇలా దించేసుకొచ్చండి. ఎలాగైనా కలుపుకొని తినచ్చు మనం దొండకాయ కర్రీ. అన్నంలోకే కదండి, చపాతీలోకైనా తినేయచ్చు కూర మామూలుగా. చూడండి ఎంత బాగుంది. మనం ఇది ఇప్పుడు కట్టేసుకుంటే కొద్దిగా చల్లారితే కొద్దిగా చిక్కబడిపోద్దండి. నేనైతే ఇలా కట్టేసుకుంటాను. మీరు కొద్దిగా దగ్గర కంట వండుకుంటే ఉడికొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.